ఓరి దేవుడు, ఒక పక్కన నేను మనసు నలిగి బాధపడుతుంటే నా కోసం మొదన పడకుండా మసాలా దోశ తింటూ మజా చేస్తారా? ఒక పక్క నేను లవ్వులో దెబ్బతిని ఏడుస్తుంటే వీళ్ళింట్లో నవ్వులా. లాభం లేదు, వీళ్ళ జీవితాల్లో కూడా సుఖశాంతిని పోగొడితే తప్ప నేను సుఖపడ్డానికి అవకాశం లేదు. విరహ బాధ ఏమిటో వీళ్ళకి రుచి చూపిస్తే తప్ప వీళ్ళు నాకు హెల్ప్ చేయరు. చెప్తాను. నా మాట వినండి అయ్యా, సులభ వాయిదాలు, ధర తక్కువ, తీసేసుకోండి. ఎక్కడికి ఒకేసారి బయలుదేరారు? సినిమాకా? టింగ్ టింగ్. సినిమాకైతే పెట్టే బేడ అక్కర్లేదనుకుంటాను. తీర్థయాత్రలకేమో అనుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నారంటే మాట్లాడరే. ఆ సంగతి నన్ను అడగని చెప్తాను. మీ భార్యలకు మీ మీద పిచ్చి కోపం వచ్చి అలిగి పర్మనెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోతున్నారు. అంత తప్పు మేమేం చేసాం? సుజ్జి, నువ్వు లేకుండా ఒంటరిగా ఒక్క క్షణం కూడా ఉండలేను. వెళ్ళిపోవడానికి వీలు లేదు, ప్లీజ్. అమ్మయ్యా, నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే వీళ్ళలా నేను బాధపడాల్సి వచ్చేది. అమ్మా, నా మీద కోపంతో పాపం మతిమరుపు నాన్న వదిలేసి వెళ్ళడం న్యాయం కాదమ్మా. అమ్మా వెళ్ళిపోనివ్వండి, వెళ్ళిపోతే మీకేం నష్టం? ఏమిటి మాకేం నష్టమా? పెళ్లి కాని వాడివి నీకేం తెలుస్తుందయ్యా? భార్యను వదిలిపెట్టి ఉండడం ఎంత కష్టం. అందులోనూ పర్మనెంట్ గా వెళ్ళిపోతున్నారంటే ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు నాయనా? అంటే మీ పెళ్ళాలను విడిచి మీరు ఉండలేరన్నమాట. వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతామంటే మీరు వెలవెల్లాడిపోతారన్నమాట. అంతేనా? అంతే. మరి ఆ రోజు నా ఉష నా నుంచి శాశ్వతంగా దూరమైనప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఎవరన్నా పట్టించుకున్నారా? మా ఇద్దరిని కలపడానికి ఎవరన్నా ప్రయత్నించారా? మీ బాధ లాంటిది కదా నా బాధ. ఓహో, అంటే వాళ్ళు ఊళ్ళకి వెళ్ళిపోవడం వెనక నీ హస్తం ఉందా? ఉట్టి హస్తం కాదు, విదేశీ హస్తం ఉంది. సారథి, వాళ్ళని ఎలాగైనా ఆపితే చచ్చి నీ కడుపున పడతాను. చచ్చి నా కడుపున పుట్టడానికి నాకు పెళ్ళం లేదు కదండి. ముందు ఉషతో నా పెళ్లి జరిగేటట్టు మీరు అందరూ హెల్ప్ చేస్తారని నాకు ప్రామిస్ చేయండి. నేను వాళ్ళని ఆపుతాను. ఆ తర్వాత చచ్చి నా కడుపున పుడుతురు గాని. అలాగే మాటిస్తున్నాం. నీ పెళ్లి చేయడానికి ఎటువంటి సహాయమైనా చేస్తాను. ఒట్టు ఒట్టు ఒట్టు. నిజం. మీరు అర్జెంట్ గా సామాన్లు తీసుకుని లోపలికి వెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్ గా వదిలేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఏ మంత్రం వేశావు? అది సీక్రెట్. అలాగే ఏదో ఒక మంత్రం వేసి ఆ బేవార్సు బాబాయ్ నుంచి మమ్మల్ని కాపాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ బేవర్స్ బాబాయ్ సంగతి నాకు వదలండి.